ఇంటర్ ఫస్ట్ ఇయర్ బాటనీలో మొక్కల అంతర్నిర్మాణ సంవిధానం గురించి చూద్దాం. మొక్క దేహంలో వివిధ కణజాలాలను అధ్యయనం చేయటాన్నే కణజాల శాస్త్రం అంటారు. మొక్కల అంతర్నిర్మాణాన్ని వివిధ కణజాల అమరికను అధ్యయనం చేయటాన్ని అంతర్నిర్మాణ శాస్త్రం అని చెప్పేసి అంటారు. క్యాథరిన్ యూసో 1898లో యుక్రెయిన్లో ఈమె జన్మించింది. ఈమె వ్యవసాయ శాస్త్రాన్ని అధ్యయనం చేసిందనమాట. వ్యవసాయ శాస్త్రాన్ని అధ్యయనం చేయటం ద్వారా ఆహారాన్ని ప్రసరణ చేసే కణజాలం లేదా పోషక కణజాలం ద్వారా మొక్కలో వ్యాప్తి చెందుతుందని, ఆహారాన్ని ప్రసారం చేసే కణజాలం లేదా పోషక కణజాలం ద్వారా మొక్కలో వ్యాప్తి చెందుతుందని, కర్లీ ట్యాప్ వైరస్ అనేది వ్యాప్తి చెందుతుందని ఈమె ప్రచురించిందనమాట, వివరించి చెప్పింది. అయితే ఈ ఈసో ప్రచురించిన ప్లాంట్ అనాటమీ అంటే మొక్క నిర్మాణాన్ని చురుగ్గా అర్థం చేసుకోవటాన్ని పెంచే విధంగా రూపొందించబడిందనమాట. ప్లాంట్ అనాటమీ అనేది రూసో ప్రచురించిందనమాట. దానిలో మొక్క యొక్క నిర్మాణాన్ని చురుగ్గా అర్థం చేసుకోవడానికి పెంచే విధంగా రూపొందించబడింది. నెక్స్ట్ పుష్పించే మొక్కల కణజాల శాస్త్రము, అంతర్నిర్మాణ శాస్త్రాన్ని మనం చూసినట్లయితే దీనిలో ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే మనం ఒకే దాని నుంచి ఉత్పత్తి, ఒకే రకానికి చెంది సాధారణంగా ఒకే సామాన్య విధిని నిర్వర్తించే కణాల సమూహమే కణజాలం అని చెప్పేసి అంటారు. అయితే ఒక మొక్క వివిధ కణజాలాలతో రూపొందించబడి ఉంటుంది. ఈ విధంగా ఏర్పడిన కణాలు విభజన చెందుతాయా లేదా అనేది కణజాలాల విభజన కణజాలాలు, శాశ్వత కణజాలాలని రెండు ప్రధాన రకాలుగా విభజించారనమాట. కణాలు విభజన చెందుతాయా లేదా అన్న దాని మీద ఆధారపడి కణజాలాలను విభాజ్య కణజాలాలు, శాశ్వత కణజాలాలని రెండు ప్రధాన రకాలుగా విభజించారు. విభాజ్య కణజాలాన్ని చూసినట్లయితే ఇక్కడ విభాజ్య కణజాలం ఎక్కడుంటుంది అంటే మొక్కల పెరుగుదల చురుగ్గా కణ విభజన జరిగే ప్రత్యేక ప్రదేశాలకు మాత్రమే ప్రధానంగా ఈ విభాజ్య కణజాలం అనేది పరిమితమై ఉంటుందన్నమాట. ఇటువంటి ప్రదేశాలను మెరిస్టెమ్స్ అంటారు. మెరిస్టెమ్స్ చురుగ్గా విభజన చెందే ప్రదేశాలను మెరిస్టెమ్స్ అంటారు. మొక్కలు వివిధ రకాల విభాజ్య కణాలను కలిగి ఉంటాయి కదా. అయితే వేరు ప్రకాండం కొనల్లో ఉండి ప్రాథమిక కణజాలాలను ఉత్పత్తి చేసే విభాజ్య కణాలని అగ్ర విభాజ్య కణాలు అంటారు. వేరు ప్రకాండం కొనల్లో ఉండి ప్రాథమిక కణజాలాన్ని ఉత్పత్తి చేసే విభాజ్య కణాన్ని అగ్ర విభాజ్య కణాలు అంటారనమాట. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వేరు అగ్ర విభాజ్య కణజాలం వేరు కొనలో ఉంటుంది కదా. ఇక్కడ పత్రాలు ఏర్పడేటప్పుడు, కాండం పొడుగు ఎదిగేటప్పుడు ప్రకాండ అగ్ర విభాజ్య కణజాలాల్లో మిగిలిన కొన్ని కణాలు గ్రీవపు మొగ్గలుగా ఏర్పడతాయి. ఇటువంటి గ్రీవపు మొగ్గల్లో ఇటువంటి పత్రాలు గ్రీవాల్లో ఉండి ఒక శాఖను లేదా ఒక పుష్పాన్ని ఏర్పరచగలుగుతాయి అన్నమాట. ఈ పరిపక్వం చెందిన కణజాలాల మధ్య ఉండే విభాజ్య కణాలను మధ్యస్థ విభాజ్య కణజాలం అంటారు. పరిపక్వం చెందిన కణజాలాల మధ్యన ఉండే విభాజ్య కణాలను మధ్యస్థ విభాజ్య కణజాలం అంటారు. ఇది గడ్డి మొక్కల్లో అయితే పచ్చిక మేసే శాకాహారుల వల్ల తొలగించబడి పునరుత్పత్తి చెందే భాగాల్లోనూ కూడా ఇది ఉంటుంది. ఇక్కడ అగ్ర విభాజ్య కణజాలం, మధ్యస్థ విభాజ్య కణజాలం రెండు మొక్క జీవిత ప్రారంభ దశలో కనపడి మొక్క ప్రాథమిక దేహం ఏర్పడటంలో ఇవి తోడ్పడతాయి. అందువల్లనే వీటిని ప్రాథమిక విభాజ్య కణజాలాలుగా పేర్కొంటారు. నెక్స్ట్, దారుయుత అక్షాలను ఉత్పత్తి చేసే అనేక మొక్కల వేర్లు ప్రకాండాల పరిపక్వ ప్రదేశాల్లో ఉండే విభాజ్య కణజాలాన్ని ద్వితీయ లేదా పార్శ్వ విభాజ్య కణజాలం అని చెప్పేసి అంటారు. ద్వితీయ లేదా పార్శ్వ విభాజ్య కణజాలము. మనము అగ్ర విభాజ్య కణజాలంలో చూసుకున్నట్లయితే కొన్ని ప్రదేశాలు చర్మీయ కణజాలాలని, సంధాయక కణజాలాలని, నాడికా కణజాలాలని ఉత్పత్తి చేస్తాయి. అగ్ర విభాజ్య కణజాలంలో మొక్క ప్రాథమిక దేహం తయారయ్యేటప్పుడు అగ్ర విభాజ్య కణజాలంలో ప్రత్యేకమైన ప్రదేశాలు చర్మీయ కణజాలాన్ని, సంధాయక కణజాలాన్ని, నాళికా కణజాలాన్ని ఏర్పరుస్తాయన్నమాట. ఇక్కడ మనకి ఇవి శాశ్వత కణజాలాలను గురించి చూద్దాం. నెక్స్ట్, ఇవి శాశ్వత కణజాలాల్లో కణాలు సాధారణంగా విభజన చెందవు. శాశ్వత కణజాలాలులోని కణాలు సాధారణంగా విభజన చెందవు. ఇవి నిర్మాణంలోనూ విధిలోనూ ఒకే రకంగా ఉండే శాశ్వత కణజాలాల్లోని కణాలను సరళ కణజాలాలు అంటారు. నిర్మాణంలోనూ విధిలోనూ ఒకే రకంగా ఉండే కణాలను నిర్మాణంలోనూ విధిలోనూ
ఒకే రకంగా ఉండేటువంటి శాశ్వత కణజాలాల్లోని కణాలను సరళ కణజాలాలు అంటారు. ఇక్కడ వివిధ రకాల కణాలను కలిగించే శాశ్వత కణాలను సంక్లిష్ట కణాలు అంటారు అన్నమాట. అనేక భిన్న రకాల కణాలను కలిగి ఉండే శాశ్వత కణజాలాలను సంక్లిష్ట కణజాలాలు అంటారు. ఇక్కడ సరళ కణజాలాలను గురించి చూద్దాం మనం. సరళ కణజాలం ఒకే ఒక రకమైనటువంటి కణాలతో తయారవుతుంది. ఒకే రకమైన కణాలతో తయారవుతుంది. మృదు కణజాలం, స్థూలకోణ కణజాలం, దృఢ కణజాలాలు అన్నమాట. ఇవి మృదు కణజాలం, స్థూలకోణ కణజాలము, దృఢ కణజాలం. మృదు కణజాలము, స్థూలకోణ కణజాలము, దృఢ కణజాలము. ఇక్కడ చూస్తే మొక్కల్లోని వివిధ రకాల సరళ కణజాలాలు మొక్కల అంగాల్లో అధిక భాగం మృదు కణజాలంతో తయారవుతుంది. మృదు కణజాలంలోని కణాలు సాధారణంగా సమవ్యాసాన్ని కలిగి ఉంటాయన్నమాట. ఇవి గోళాకారంగా ఉంటాయి, గుండ్రంగా, బహుభుజాకారం లేదా పొడవుగా కూడా ఉండవచ్చు. వీటి కవచాలు పల్చిగా ఉండి సెల్యులోస్తో నిర్మితమై ఉంటాయన్నమాట. కణాలు దగ్గరగా పేర్చబడి ఉన్నాయి. చిన్న కణాంతర అవకాశాలను కలిగి ఉండొచ్చు అన్నమాట. ఈ మృదు కణజాలము కిరణజన్య సంయోగ క్రియ పదార్థాలను నిలువ చేయటము, స్రావాలను స్రవించటం లాంటి వివిధ విధులను నిర్వర్తిస్తుంది. ఇది మృదు కణజాలం. నెక్స్ట్ స్థూలకోణ కణజాలం గురించి చూస్తే ద్విదళ బీజ మొక్కల బాహ్య చర్మం దిగువన పొరలుగా ఉంటుందన్నమాట ఈ స్థూలకోణ కణజాలము. ఇది ఎలా ఉంటుందంటే ఈ కణాలు మూలాల వద్ద సెల్యులోజ్, హెమిసెల్యులోజ్, పెక్టిన్ల అవక్షేపితమై ఉంటాయన్నమాట. ఈ కణాల మూల భాగాల వద్ద ఉండటం వల్ల ఈ కణాలు మూలాలు ఎక్కువ మందంగా కనిపిస్తాయి. స్థూలకోణ కణజాలంలోని కణాలు అండాకారము, గోళాకారము లేదా బహుభుజాకారంలో ఉండి తరచుగా హరిత రేణువులను కలిగి ఉంటాయి. ఈ కణాలు హరిత రేణువులను కలిగి ఉన్నప్పుడు ఆహార పదార్థాలని తయారు చేస్తాయి అన్నమాట. కణాల మధ్య కణాంతర అవకాశాలు అనేవి ఉండవు. కణాలు లేత కాండము, పత్రవృంతం లాంటి పెరుగుదల చూపే మొక్క భాగాలకు యాంత్రిక ఆధారాన్ని అందిస్తాయి. ఇవి స్థూలకోణ కణజాలము లేత కాండము, పత్రవృంతం లాంటి పెరుగుదల చూపే మొక్క భాగాలకి యాంత్రిక ఆధారాన్ని అందజేస్తాయి. నెక్స్ట్ దృఢ కణజాలము. ఇది పొడగాటి సన్నటి కణాలను కలిగి ఉంటుంది. ఈ దృఢ కణజాలము. ఈ కణాలు కణకవచాలను లిగ్నిన్ పూరితమై మందంగా ఉంటాయన్నమాట. ఉండి తక్కువ సంఖ్యలో గాని ఎక్కువ సంఖ్యలో గాని గర్తాలను కలిగి ఉంటాయి. తక్కువ సంఖ్యలో గాని ఎక్కువ సంఖ్యలో గాని గర్తాలను కలిగి ఉంటాయన్నమాట. కణాలు సాధారణంగా నిర్జీవాలు. జీవం అనేది ఉండదు దృఢ కణజాలంలో. ఇవి రూపము, నిర్మాణము, ఉత్పత్తి, అభివృద్ధిలో వైవిధ్యపరంగా ఉంటాయన్నమాట. అయితే దృఢ కణజాలాలు నారలుగా లేదా దృఢ కణాలుగా ఉంటాయి. నారులు మందమైన కణ కవచాలను కలిగి పొడవుగా మొనదేలిన కొనలతో ఉన్న కణాలు అన్నమాట ఈ నారులు అనేవి. ఇవి సమూహాలుగా ఏర్పడి ఉంటాయన్నమాట. దృఢ కణాలు గోళాకారంగా ఉంటాయి, అండాకారం లేదా స్తూపాకారంగా ఉంటాయి. ఇవి నిర్జీవ కణాలు. వీటి కణ కవచాలు అతి మందంగా ఉండి అతి సన్నని అవకాశికల్ని కలిగి ఉంటాయి. అన్నమాట. ఇవి సాధారణంగా నట్స్, ఫల కవచాలలో అంటే జామ, పియరు, సపోటా లాంటి ఫలాల గుజ్జుల్లో, లెగ్యూమ్ బీజ కవచాల్లో, తేయాకు పత్రాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయన్నమాట. ఈ దృఢ కణజాలం మొక్కల భాగాలకి యాంత్రిక ఆధారాన్ని కలుగజేస్తుంది దృఢ కణజాలం అనేది. నెక్స్ట్ సంక్లిష్ట కణజాలము. సంక్లిష్ట కణజాలము ఈ కణాలన్నీ ఒక ప్రమాణంగా పనిచేస్తాయన్నమాట. మొక్కల్లోని దారువు పోషక కణజాలాలు సంక్లిష్ట కణజాలాలుగా మనకి అర్థమవుతుంది. దారువు పోషక కణజాలాన్ని సంక్లిష్ట కణజాలం అని చెప్పేసి అంటారు. అయితే వేరు నుండి కాండానికి, పత్రాలకు నీరు, ఖనిజ లవణాలను సరఫరా చేస్తుంది. మొక్క భాగాలకు యాంత్రిక బలాన్ని కూడా సమకూరుస్తుంది అన్నమాట. ఈ దారువు 4 రకాలైన మూలకాలని కలిగి ఉంటుంది. అవి దారు కణాలు, దారు నాళాలు, దారు నారలు, దారు మృదు కణజాలం. దారు కణాలు, దారు నాళాలు, దారు నారలు, దారు మృదు కణజాలం అనే 4 రకాలైన మూలకాలని కలిగి ఉంటుంది. వివృత బీజాల దారువులో దారు నాళాలు లోపిస్తాయి. వివృత బీజాల్లో దారువులో దారు నాళాలు అనేవి ఉండవు. ఈ దారు కణాలు పొడవుగా లేదా గొట్టంలాగా ఉండే కణాలన్నమాట. వీటి కొనలు సన్నగా, వాడిగా ఉంటాయన్నమాట. కవచాలు లిగ్నిన్ పూరితమై మందంగా ఉంటాయి. ఇవి నిర్జీవ కణాలు.
జీవ పదార్థం అనేది ఉండదన్నమాట. కణకవచాల లోపల పొరలు రూపంలో వైవిధ్యత చూపే స్థూలతలను లేదా మందాల్ని ఇది కలిగి ఉంటుందన్నమాట. ఈ పుష్పించే మొక్కల్లో కానీ చూస్తే దారు కణాలు, దారునాళాలు నీటిని ప్రసరణ చేసే ప్రధాన మూలకాలు. నీటిని ప్రసరణ చేసే ప్రధాన మూలకాలు అన్నమాట. ఇది దారునాళం పొడవుగా ఉండి స్తూపాకార గొట్టం లాంటి నిర్మాణం అన్నమాట. ఇది దారునాళ మూలకాలు అనే అనేక కణాలతో నిర్మితమై ఉంటుంది. దారునాళ మూలకాలు అనే ఇక్కడ చూస్తే ప్రతి దారునాళ మూలకము కవచము లింగ్నిన్ పూరితమై ఉంటుంది. వీటి లోపల అవకాశిక పెద్దదిగా ఉంటుంది. అవకాశిక అనేది పెద్దదిగా ఉంటుంది. ఇంకొకటి చూసినట్లయితే దారునాళ మూలకాల్లో వీటి ఉమ్మడి కవచాలలో ఉండే రంధ్రాలు ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి. ఈ రంధ్రాలు ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి. ఇవి దారునాళాలు ఉండటం వల్ల ఆవృత బీజాల విశేష లక్షణం అన్నమాట. దారునాళాలు అనేవి ఉండటం అనేది ఆవృత బీజాల విశేష లక్షణము. ఈ దారునాళ కవచాలు అధిక మందంగా ఉంటాయి. వీటిలోని అవకాశికలు సన్నగా ఇరుకుగా కనిపించకుండా ఉన్నట్లుంటాయి అన్నమాట. వీటిలో అడ్డుపటలికలు అనేవి ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు అన్నమాట. ఇక్కడ దారు మృదు కణజాలంలో కణాలు సజీవంగా ఉంటాయి. వీటి కణకవచాలు సెల్యులోస్తో తయారై ఉంటాయి అన్నమాట. దారు మృదు కణజాలంలోని కణాలు సజీవ కణాలు. వీటి కణకవచాలు సెల్యులోస్తో తయారు చేయబడి పలుచగా ఉంటాయన్నమాట. ఈ కణాలు ఏంటి అంటే పిండి పదార్థము, క్రొవ్వు లాంటి ఆహార పదార్థాలను, టానిన్స్ లాంటి ఇతర పదార్థాలను ఇవి నిలువ చేస్తాయి. ఇవి మృదు కణజాలం. వీటి నీటి పార్శ్వ ప్రసరణ రేఖ మృదు కణజాల కణాల ద్వారా ఇది జరుగుతుంది. నీటి యొక్క పార్శ్వ ప్రసరణ అనేది ఇక్కడ మృదు కణజాల కణాల ద్వారా జరుగుతుంది. రేఖా మృదు కణజాల కణాల ద్వారా. ఇక్కడ ప్రాథమిక దారువు రెండు రకాలుగా ఉంటుంది. ప్రథమ దారువు, అంత్యదారువు. ప్రథమ దారువు, అంత్యదారువు అనే రెండు రకాలుగా ఉంటుంది. అంటే ముందుగా ఏర్పడే దారువేమో ప్రాథమిక దారువు మూలకాలను ప్రథమ దారువు అంటారు. ముందుగా ఏర్పడే దారువు యొక్క మూలకాలను ప్రాథమిక దారువు అంటారు. తరువాత ఏర్పడే ప్రాథమిక దారువును అంత్యదారువు అంటారు అనమాట. ఇక్కడ కాండాల్లో ప్రథమ దారువు లోపల వైపుకు కేంద్రం వైపుకు అనమాట, దవ్వ వైపుకు ఉంటుంది. అంత్యదారువు అంగం వైపు కంటే పరిధి వైపుకు ఉంటుంది అనమాట. ఇటువంటి ప్రాథమిక దారువుని ఏమంటారంటే అంతః ప్రథమ దారుకం అంటారు. ఇట్లా ఈ విధంగా ఉండటాన్నే అంతః ప్రథమ దారుకం అంటారు. ఇక్కడ వేర్లలో ప్రథమ దారువు పరిధి వైపుకు, అంత్యదారువు కేంద్రం వైపుకు ఉంటుందన్నమాట. వేర్లలో కానీ మనం చూసినట్లయితే ప్రథమ దారువు అనేది పరిధి వైపుకు, అంత్యదారువు కేంద్రం వైపుకు ఉంటుంది. ఇటువంటి ప్రాథమిక దారువుని అమరికను ఏమంటారంటే బాహ్య ప్రథమ దారుకము అంటారు. బాహ్య ప్రథమ దారుకం అంటారు. నెక్స్ట్ పోషక కణజాలాన్ని చూస్తే మనం పోషక కణజాలం అనేది సాధారణంగా పత్రాల నుండి మొక్క ఇతర భాగాలకు ఆహార పదార్థాలని రవాణా చేస్తుందన్నమాట ఈ పోషక కణజాలం అనేది. ఇక్కడ ఆవృత బీజాల్లోని పోషక కణజాలాన్ని చాలని నాళ మూలకాలు, సహకణాలు, తర్వాత పోషక కణజాల మృదు కణజాలము, పోషక కణజాల నారలుగా కలిగి ఉంటుందన్నమాట. ఇక్కడ వీటిలో చాలని నాళాలు, సహకణాలు అనేవి ఉండవు. చాలని నాళాలు, సహకణాలు అనేవి ఇక్కడ ఉండవు. ఇవి ఈ పొడవుగా గొట్టాల్లాగా ఉండే నిర్మాణాలు అన్నమాట. చాలని నాళ మూలకాలు కూడా పొడవుగా గొట్టాల్లాగా ఉండే నిర్మాణాలు. ఇవి నిలువు వరుసల్లో అమరి సహకణాలతో కలిసి ఉంటాయి. ఇక్కడ సహకణాలతో నిలువు వరుసల్లో అమరి ఉండి కలిసి ఉంటాయి. ఈ అమరికల్లో వీటి అంతిమ కుడ్యాలు అనేవి జల్లెళ్ళలాగా ఉంటాయి. ఇక్కడ జల్లెళ్ళలాగా ఉంటాయి అన్నమాట అంతిమ కుడ్యాలు. రంధ్రయుతంగా ఉండి చాలని ఫలకాలను ఏర్పరుస్తాయి. ఇవి రంధ్రయుతంగా ఉంటాయి, చాలని ఫలకాలను ఏర్పరుస్తాయి. ఇక్కడ చాలని మూలకంలో చూసినట్లయితే ఈ నాళాల దగ్గర సహకణాలు ప్రత్యేకమైనటువంటి మృదు కణజాలాలు ఈ కణాలు అన్నమాట. ఇవి చాలని నాళాల మూలకాలతో అతి దగ్గరగా కలిసి ఉంటాయి. చాలని నాళాల మూలకణాలతో అతి దగ్గరగా మూలకాలతో అతి దగ్గరగా కలిసి ఉండి చాలని నాళ మూలకాలు, సహకణాలు వాటి ఉమ్మడి దీర్ఘాక్ష కవచాలు గర్త క్షేత్రాల ద్వారా సంబంధాన్ని కలిగి ఉంటాయి. కలిగి ఉంటాయి అన్నమాట. ఇక్కడ సహకణాలను చూసినట్లయితే సహకణాలు
పోషక కణజాలం మృదు కణజాలము పొడగాటి స్తూపాకార కణాలతో తయారు చేయబడి ఈ కణాల కొనలు సన్నగా వాడిగా కనిపిస్తూ ఉంటాయి. కణాల్లో కణద్రవ్యం అధికంగా ఉండి కేంద్రకాన్ని కలిగి ఉంటుంది. ఈ కేంద్రకం పోషక కణజాల మృదు కణజాలము ఆహార పదార్థంతో పాటు రెసిన్లు, లేటెక్స్, జిగురు లాంటి ఇతర పదార్థాలను నిల్వ చేస్తుందన్నమాట. అయితే అనేక ఏకదళ బీజాల్లో పోషక మృదు కణజాలము ఉండదు. అనేక ఏకదళ బీజాల్లో చూస్తే పోషక మృదు కణజాలం అనేది కనిపించదన్నమాట. ఈ పోషక కణజాల నారులు దృఢ కణజాల కణాలతో తయారు చేయబడి సాధారణంగా ప్రాథమిక పోషక కణజాలంలో ఇవి ఉండవన్నమాట. పోషక కణజాల నారులు దృఢ కణజాల కణాలతో తయారు చేయబడతాయి. ఇవి సాధారణంగా ప్రాథమిక పోషక కణజాలంలో ఉండవు, కానీ ద్వితీయ పోషక కణజాలంలో మనకి కనిపిస్తాయి. ప్రాథమిక ద్వితీయ పోషక కణజాలాల్లో ప్రాథమిక పోషక కణజాలంలో పోషక కణజాల నారులు అనేవి ఉండవు. నెక్స్ట్ ఈ పోషక కణజాలంలో ద్వితీయ పోషక చాలా పొడవుగా శాఖీయుతంగా ఉండే కణాలు ఉంటాయి కదా, వీటి కొనలు సన్నగా మొనదేలు ఉంటాయి కదా సూదుల్లాగా. పోషక కణజాల నారులు కణకవచాలు పూర్తిగా మందంగా ఉంటాయి. పరిపక్వమయ్యాక ఈ నారులు జీవ పదార్థాన్ని కోల్పోయి నిర్జీవం అవుతాయి అన్నమాట. ఇక్కడ జూటు, ఫ్లాక్స్, హెంప్ ఇవి మంచి నుంచి లభించే నారులు వాణిజ్యపరంగా ఉపయోగపడతాయి. ఇదేటి నుంచి అంటే జూటు, 2 ఫ్లాక్స్, హెంప్ నుంచి లభించే నారులు వాణిజ్యపరంగా ఉపయోగపడతాయి అన్నమాట. నెక్స్ట్ కణజాల వ్యవస్థలు చూస్తే మనకి ఈ కణజాల వ్యవస్థలు మనం కణాల రకాల మీద ఆధారపడి మొక్కల్లో ఉండే కణజాలాల రకాలను చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మొక్క దేహంలో స్థానాన్ని బట్టి కణజాలాలు ఏ విధంగా వైవిధ్యాన్ని చూపిస్తాయో దాని గురించి మనము ఈ కణజాల వ్యవస్థల ద్వారా మనకి అర్థమవుతుంది. ఇక్కడ బాహ్య చర్మాన్ని చూస్తే బాహ్య చర్మ కణజాల వ్యవస్థ. బాహ్య చర్మము కణజాల వ్యవస్థ మొక్క దేహానికి అమరి ఉంటుంది. ఇది బాహ్య చర్మం అనేది. ఈ బాహ్య చర్మ కణాలను, పత్రరంధ్రాలను, బాహ్య చర్మ ఉపాంగాలైన ట్రైకోమ్లను, కేశాలను కలిగి ఉంటుంది. బాహ్య చర్మం పత్రరంధ్రాలు, కేశాలు అంటే ఉపాంగాలైన ట్రైకోమ్లను, కేశాలను ఇది కలిగి ఉంటుంది బాహ్య చర్మము. ఇక్కడ బాహ్య చర్మము మొక్క ప్రాథమిక దేహంలోని వెలుపలి పొర. ఇది ఈ పొడవైన దగ్గరగా అమరి ఉండి కణాంతర అవకాశాలు లేకుండా ఖచ్చితమైన పొరలుగా ఏర్పడే కణాలతో ఇది తయారవుతుంది. ఏకవరుస కణయుతంగా ఉంటుంది. బాహ్య చర్మ కణాలు మృదు కణాలు. ఈ కణాల్లో కణద్రవ్యం తక్కువగా ఉంటుందన్నమాట. పరిమాణంలో కణకవచానికి దగ్గరగా ఒక పొర లాంటి నిర్మాణం ఉంటుందన్నమాట. నెక్స్ట్ కణాల్లో పెద్ద రిక్తిక ఉంటుంది. బాహ్య చర్మ కణాల్లో పెద్ద రిక్తిక ఉంటుంది. ఈ చర్మాన్ని ఆవరించి వెలుపలగా మైనం లాంటి పదార్థంతో చేయబడిన ఒక మందమైన పొర ఉంటుంది. ఈ పొరనే అవభాసిని అంటారు. ఇది నీటి నష్టాన్ని నిరోధిస్తుంది. అవభాసిని పొర నీటి నష్టాన్ని నిరోధిస్తుంది. బాహ్య చర్మంపై ఉండే అవభాసిని. వేర్లలో అవభాసిని అనేది ఉండదు. ఇది పత్రాల బాహ్య చర్మంలో పత్రరంధ్రాలనే నిర్మాణాలు ఉంటాయన్నమాట. ఈ పత్రాల బాహ్య చర్మంలో పత్రరంధ్రాలు అనే నిర్మాణాలు ఉంటాయి. ఈ పత్రరంధ్రాలు బాష్పోత్సేకం ప్రక్రియను వాయు వినిమయాన్ని నియంత్రిస్తాయి. ప్రతి పత్రరంధ్రము కూడా ఈ పత్రరంధ్రం చూసినట్లయితే ఈ పత్రరంధ్రాన్ని చూస్తే ప్రతి పత్రరంధ్రము 2 చిక్కుడు గింజ కణాలను కలిగి ఉంటుంది. చిక్కుడు గింజాకారంలో ఉండే కణాలను కలిగి ఉంటుంది. రక్షక కణాల వెలుపల కుడ్యాలు ఇక్కడ మనం చూసినట్లయితే ఈ చిక్కుడు గింజ ఆకారంలో ఉండే కణాలను రక్షక కణాలు అంటారు. ఇవి గడ్డి మొక్కల్లో రక్షక కణాలు అనేవి ముగ్ధురాకారంలో ఉంటాయి. రక్షక కణాలు వెలుపల కుడ్యాన్ని అంటే పలుచుగా ఉంటాయి, లోపల కుడ్యాలు ఎక్కువ మందంగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కణాలు హరిత రేణువుల్ని కలిగి ఉంటాయి. రక్షక కణాలు పత్రరంధ్రాలు మూసుకోవటానికి తెరుచుకోవటానికి నియంత్రిస్తాయి. మూసుకోవడాన్ని తెరుచుకోవటాన్ని ఈ రక్షక కణాలు అనేవి నియంత్రిస్తాయి. పత్రరంధ్రాలు
మూసుకునే తెరుచుకునే క్రియను రక్షక కణాలు నియంత్రిస్తాయి. కొన్నిసార్లు ఈ రక్షక కణాల సమీపంలో చూసినట్లయితే ఈ కొన్ని బాహ్యచర్మ కణాలు ఆకారంలోనూ పరిమాణంలోనూ ప్రత్యేకంగా ఉంటాయి. వీటినే అనుబంధ కణాలు అంటారు. ప్రత్యేకంగా కనిపిస్తాయి. వీటిని ఆకారంలోనూ పరిమాణంలోనూ వీటిని అనుబంధ కణాలు అంటారనమాట. ఇక్కడ పత్రరంధ్రము, రక్షక కణాలు వీటిని చుట్టి ఉండే అనుబంధ కణాలను కలిపి పత్రరంధ్ర పరికరము అంటారు. పత్రరంధ్ర పరికరం అని చెప్పేసి అంటారు. ఇక్కడ ట్రైకోమ్స్లో బాష్పోత్సేకం ద్వారా జరిగే నీటి నష్టాన్ని అరికట్టడంలో తోడ్పడతాయి. ట్రైకోమ్స్ వినియోగం చూస్తే బాష్పోత్సేకం ద్వారా జరిగే నీటి నష్టాన్ని అరికట్టడంలో ఇవి తోడ్పడతాయి. నెక్స్ట్ సంధాయక కణజాలం. సంధాయక కణజాల వ్యవస్థ బాహ్య చర్మం యొక్క నాళికా పుంజాలు తప్ప మిగిలిన అన్ని కణజాలాలను సంధాయక కణజాలాలుగా చెప్తారు. ఇవి మృదు కణజాలము, స్థూలకోడు కణజాలము, దృఢ కణజాలాలు లాంటి సరళ కణజాలాలను ఇవి కలిగి ఉంటాయన్నమాట. ఇవి నాళికా కణజాల వ్యవస్థను చూస్తే ఫస్ట్ నాళికా కణజాల వ్యవస్థ సంక్లిష్ట కణజాలాలైన పోషక కణజాలం, దారువులను కలిగి ఉంటుంది. పోషక కణజాలము దారువులను కలిగి ఉంటుంది అన్నమాట. ఈ దారువు పోషక కణజాలాలను కలిపి నాళికా పుంజాలు అంటారు. ఇవి ద్విదళ బీజ కాండాల్లో పోషక కణజాలము, దారువు అనేది మధ్యస్థ విభాజ్య కణావళి ఉంటుంది. పోషక కణజాలము, దారువు మధ్యస్థ విభాజ్య కణావళిగా ఉంటుందన్నమాట. ఇటువంటి నాళికా పుంజాలనే వివృత నాళికా పుంజాలు అంటారు. వివృత నాళికా పుంజాలు అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ ఏకదళ బీజాల్లో చూసినట్లయితే నాళికా పుంజాల్లో విభాజ్య కణావళి ఉండదు. వీటిని సంవృత నాళికా పుంజాలు అంటారు. ఇక్కడ విభాజ్య కణావళి ఉండటం వల్ల ఈ నాళికా పుంజాలు ద్వితీయ దారువు, ద్వితీయ పోషక కణజాలాలను ఏర్పరుస్తాయి. ఎక్కడ అంటే పోషక కణజాలము, దారువు మధ్య విభాజ్య కణావళి ఉంటుంది. దారువు పోషక కణజాలాలను కలిపి నాళికా పుంజాలు అంటాము. ద్విదళ బీజ కాండాల్లో పోషక కణజాలం, దారువు మధ్యస్థ విభాజ్య కణావళిని కలిగి ఉంటుంది. ఇటువంటి నాళికా పుంజాలని వివృత నాళికా పుంజాలు అని చెప్పేసి మనం అంటున్నాము. ఈ విభాజ్య కణావళి ఉండటం వల్ల ఈ నాళికా పుంజాలు ద్వితీయ దారువు, ద్వితీయ పోషక కణజాలాలను ఏర్పరుస్తాయన్నమాట. కానీ ఏకదళ బీజాల నాళికా పుంజాల్లో విభాజ్య కణావళి ఉండదు. వీటిని సంవృత నాళికా పుంజావళి అంటారు. విభాజ్య కణావళి అనేది ఉండదు. ఇక్కడ చూసుకున్నట్లయితే కేవలం పోషక కణజాలము, ద్వితీయ దారువు, ద్వితీయ పోషక కణజాలాలు ఏర్పడతాయి. ఈ విభాజ్య కణావళి ఉండటం వలన ఏకదళ బీజాల నాళికా పుంజాల్లో విభాజ్య కణావళి ఉండదు. వీటిని సంవృత నాళికా పుంజాలు అంటారు అనమాట. సంవృత నాళికా పుంజాలు. వీటిలో విభాజ్య కణావళి లేకపోవటం వల్ల ఇవి ద్వితీయ కణజాలాలను ఏర్పరచలేవన్నమాట. దారువు పోషక కణజాలాలు వివిధ వ్యాసార్థాలపై ఏకంగా ఇవి అమరి ఉంటాయి. ఇటువంటి అమరికనే వ్యాసార్థ నాళికా పుంజాలు అంటారు. దారువు పోషక కణజాలం అనేది ఏకాంతరంగా అమరి ఉంటే ఇటువంటి అమరికను వ్యాసార్థ నాళికా పుంజాలు అని చెప్పేసి అంటారు. ఇవి వేర్లలో ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. సంయుక్త రకం నాళికా పుంజాల్లో చూస్తే దారువు పోషక కణజాలాలు ఒకే వ్యాసార్థంపై అమరి ఉంటాయన్నమాట. ఇటువంటి నాళికా పుంజాలు సాధారణంగా కాండాల్లో కనిపిస్తాయి. కాండాలలో, పత్రాలలో కూడా ఇవి కనిపిస్తాయి. సంవృత నాళికా పుంజాల్లో సాధారణంగా దారువు వెలుపల వైపుకి పోషక కణజాలము అమరి ఉంటుంది. దారువు వెలుపల వైపుకి పోషక కణజాలం అనేది అమరి ఉంటుంది. నెక్స్ట్ ద్విసహపార్శ్వ నాళికా పుంజాల్లో చూసినట్లయితే దారువుకు ఇరువైపులా పోషక కణజాలం ఉంటుంది. ద్విసహపార్శ్వ నాళికా పుంజాలు. దారువుకి ఇరువైపులా పోషక కణజాలం అనేది కనిపిస్తుంది. ఇలా దారువుకి రెండు వైపులా పోషక కణజాలం ఉన్నట్లయితే దీన్ని ద్విసహపార్శ్వ నాళికా పుంజాలు అంటారు. ఇవి ఇరువైపులా వేరు చేయబడి ఉంటాయి. ఉదాహరణకి కుకుర్బిటా. ద్విసహపార్శ్వ నాళికా పుంజాలకి ఉదాహరణ కుకుర్బిటా. విభాజ్య కణజావళి ఇరువైపులా కూడా అమరి ఉంటుంది, వేరు చేయబడి ఉంటుంది విభాజ్య కణజావళి. నెక్స్ట్ ద్విదళ బీజ, ఏకదళ బీజ మొక్కల అంతర్నిర్మాణాన్ని చూస్తే ద్విదళ బీజ వేరు నిర్మాణాన్ని మనం పరిశీలించినట్లయితే వీటిలో బాహ్య చర్మము అన్నింటికంటే వెలుపలగా ఉండే పొర అన్నమాట. అనేక బాహ్య చర్మ కణాలు ఏకకణ నిర్మిత మూలకేశాలుగా పొడుచుకొని వచ్చి ఉంటాయి అన్నమాట.
అయితే వల్కలం అన్నింటికంటే లోపల ఉన్న పొరను అంతశ్చర్మం అంటారు. దీనిలో ద్విదళ బీజ వేరులో దీనిలో ఒకే వరుసలో కణాంతర అవకాశాలు లేకుండా పీపా ఆకార కణాలు ఉంటాయన్నమాట. అంతశ్చర్మ కణాలు స్పర్శరేఖీయ వ్యాసార్థ కుడ్యాలు అంటే కాస్పేరియన్ పేటికల రూపంలో మైనం లాంటి సూబరిన్ పదార్థ నిక్షేపాలను కలిగి ఉంటుంది. మైనం లాంటి సూబరిన్ నిక్షేప పదార్థాలను కలిగి ఉంటుంది. నిక్షేపాలను కలిగి ఉంటుంది. ఇవి నీటిని అపారగమ్యంగా అంతశ్చర్మం తరువాత కొన్ని వరుసల్లో ఉండే మందమైన గోడలు గల మృదు కణజాలాలను పరిచక్రము అంటారు. అంతశ్చర్మం తరువాత కొన్ని వరుసల్లో ఉండే కొన్ని వరుసలలో ఉండే మందమైన గోడలు గల మృదు కణజాల కణాలను పరిచక్రము అని చెప్పేసి అంటారు. ఇది పార్శ్వవేర్ల ప్రాథమిక ఉత్పత్తి ద్వితీయ వృద్ధి సమయంలో విభాజ్య కణావళి ఏర్పడటం ఈ కణాల నుంచే జరుగుతుందన్నమాట. అయితే దవ్వ అనేది చిన్నదిగా ఉంటుంది లేదా స్పష్టంగా ఉండదు. దారువు పోషక కణజాలం మధ్యలో ఉండే మృదు కణాల కణాలను సంశ్లేషక కణజాలము అంటారు. దారువు పోషక కణజాలము దారువు మధ్య ఉండే దాన్ని ఏమంటారంటే సంశ్లేషక కణజాలం అని చెప్పేసి అంటారు. ఈ సాధారణంగా 2 నుంచి 4 దారువు పోషక కణజాలాల పుంజాలు అనేవి ఉంటాయి. తరువాత దారువు పోషక కణజాల మధ్య విభాజ్య కణావళి వలయం అనేది వృద్ధి చెందుతుందన్నమాట. ఈ అంతశ్చర్మం లోపలి వైపున ఉండే పరిచక్రము, నాళికా పుంజాలు, దవ్వ అన్ని కణాలను ప్రసరణ స్తంభంగా చెప్తారు. పరిచక్రము, నాళికా పుంజాలు, దవ్వ ఈ మొత్తాన్ని కలిపి ప్రసరణ స్తంభం అని చెప్పేసి అంటారన్నమాట. నెక్స్ట్ ఏకదళ బీజ వేరు గురించి చూస్తే ఏకదళ బీజ అంతర్నిర్మాణాన్ని పరిశీలిస్తే ద్విదళ బీజ అంతర్నిర్మాణాన్ని పోలి ఉంటుంది. ఇది బాహ్య చర్మము, వల్కలము, అంతశ్చర్మము, పరిచక్రము, వల్కలము, అంతశ్చర్మం, పరిచక్రము, నెక్స్ట్ నాళికా పుంజాలు ఇవి దీనిలో ఉంటాయన్నమాట. కొన్ని దారు పుంజాలను మాత్రమే ఇది కలిగి ఉంటుంది. ద్విదళ బీజ వేరుతో పోలిస్తే ఏకదళ బీజ వేరులో సాధారణంగా 6 కంటే ఎక్కువ దారుపుంజాలు ఉంటాయి. 6 కంటే ఎక్కువగా దారుపుంజాలు ఉంటాయి. ఇంకొకటి దారుపుంజాలు దవ్వ పెద్దదిగా బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. ఏకదళ బీజ వేర్లలో ద్వితీయ వృద్ధి జరగదు. ఏకదళ బీజ వేర్లలో ద్వితీయ వృద్ధి అనేది జరగదు. నెక్స్ట్ ద్విదళ బీజ కాండము. ద్విదళ బీజ కాండాన్ని మనం చూసుకున్నట్లయితే ఇది ద్విదళ బీజ కాండం యొక్క అడ్డుకోతను మనం పరిశీలిస్తే వెలుపలగా బాహ్య చర్మము అనే రక్షత పొర మనకు కనిపిస్తుంది కదా. దీన్ని ఆవరించి అవబాసిని అనే పలుచని పొర ఉంటుంది. బాహ్య చర్మం కింద అవబాసిని అనేది పలుచని పొర ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ బాహ్య చర్మాన్ని వెలుపలగా ఉండే బాహ్య చర్మం అనే రక్షణ పొరను చూపిస్తుంది కదా. దీన్ని ఆవరించి అవబాసిని ఉంటుంది. ఈ బాహ్య చర్మము ట్రైకోములనే కొద్ది సంఖ్యలో పత్రరంధ్రాలను కలిగి ఉంటుంది. ట్రైకోమ్లను కొద్ది సంఖ్యలో పత్రరంధ్రాలను కలిగి ఉంటుంది ఈ బాహ్య చర్మము. ఇక్కడ పరిచక్రం మధ్యగా బహుళ వరుస కణాలను వల్కలము అంటారు. ఈ బహుళ వరుసగా ఉండేటువంటి కణాలను వల్కలము అని చెప్పేసి అంటారు. బాహ్య చర్మం కింద స్థూలకోణ కణాలను కొన్ని వరుసల్లో కలిగి ఉండే వెలుపల అధశ్చర్మము లేత కాండానికి యాంత్రిక ఆధారాన్ని అందిస్తుంది. అధశ్చర్మం అనేది లేత కాండానికి యాంత్రిక ఆధారాన్ని అందిస్తుంది. ఈ అంతశ్చర్మం కింద ఉండే వల్కల పొరను పలుచని కవచాలను కలిగిన గుండ్రటి మృదు కణజాలాలను స్పష్టంగా మనకి కణాంతర అవకాశాలు ఇక్కడ మనకి కనిపిస్తాయి. కణాంతర అవకాశాలు అనేవి కనిపిస్తాయి. ఇవి వల్కలంలో అన్నింటికన్నా లోపలగా ఉండే పొరనే అంతశ్చర్మము అని చెప్పేసి అంటారు. వల్కలంలో అన్నింటికంటే లోపల ఉండే పొర అంతశ్చర్మము. అంతశ్చర్మము కణాలతో అధిక సంఖ్యలో పిండి రేణువులు అనేవి ఉంటాయి. అంతశ్చర్మాన్ని పిండి వర అని కూడా అంటారు. అంతశ్చర్మాన్ని పిండి వర అంటారు. అంతశ్చర్మం వైపు పోషక కణజాలం పైన అర్ధచంద్రాకార మాసికలుగా దృఢ కణజాలాన్ని కలిగిన పరిచక్రం అనేది ఉంటుంది. పరిచక్రం ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇది నాళికా పుంజాల మధ్యల వరుసల్లో వ్యాసార్థంగా అమరి ఉన్న మృదు కణజాల కణాలు ఉంటాయన్నమాట. వ్యాసార్థంగా అమరి ఉన్నటువంటి మృదు కణజాల కణాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. వీటినే
దవ్వ రేఖలు అంటారు. దవ్వ రేఖలు, దవ్వ రేఖలు, దవ్వ మృదు కణజాలంతో కనిపించేటువంటి వరుసల్లో వ్యాసార్థంగా అమరిన మృదు కణజాల కణాలు ఉంటాయి. వీటినే దవ్వరేఖలు అంటారు. అనేక నాళాలు పుంజాలు వలయంగా అమరి ఉంటాయన్నమాట. ఈ నాళికా పుంజాలు వలయంగా అమరి ఉండటము ద్విదళ బీజ కాండం విశేష లక్షణము. నాళికా పుంజాలు వలయంగా అమరి ఉండటం అనేది ద్విదళ బీజ, ఇక్కడ నాళికా పుంజాలు ఇట్లా వలయంగా అమరి ఉండటం అనేది ద్విదళ బీజ కాండము యొక్క విశేష లక్షణం అన్నమాట. ఇక్కడ ప్రతి నాళికా పుంజము సంయుక్త వివృతంగా ఉండి అంతర ప్రథమదారుకంగా ప్రథమదారువును కలిగి ఉంటుంది. ప్రథమదారువును ఇది కలిగి ఉంటుంది అన్నమాట. కాండం మధ్య భాగాన్ని ఆవరించి దవ్వు ఉంటుంది. దీనిలో గుండ్రటి మృదు కణజాలము కణాలు అనేకం ఉంటాయన్నమాట. ఈ కణాల మధ్య పెద్ద కణాంతర అవకాశాలు మనకి కనిపిస్తాయి. నెక్స్ట్ ఏకదళ బీజ కాండము. ఇక్కడ కూడా ఏకదళ బీజ కాండము దృఢ కణజాలయుత అంతఃచర్మాన్ని చల్లా చెదురుగా అమరి ఉన్న అనేక నాళికా పుంజాలను, పెద్దగా ఉండే మృదు కణజాల సంధాయక కణజాలాన్ని ఇది కలిగి ఉంటుందన్నమాట. ప్రతి నాళికా పుంజాన్ని ఆవరించి దృఢ కణజాల పుంజపు వర ఉంటుంది. ఈ నాళికా పుంజాలు సంయుక్త వివృతాలు అన్నమాట. సంయుక్తము సంవృతాలు. కాండం పరిధి వైపుగా నాళికా పుంజాలు, కాండంకి పరిధి వైపుగా ఉండే నాళికా పుంజాలు కాండం మధ్య భాగంలో ఉండే నాళికా పుంజాల కంటే సాధారణంగా చిన్నవిగా ఉంటాయి. పోషక కణజాలం, మృదు కణజాలం అనేది ఉండదు. నాళికా పుంజాల్లో నీటిని నిల్వ చేసే కుహరాలు అంటే లయజాత కుహరాలు ఉంటాయన్నమాట. ఈ నీటిని నిల్వ చేసే కుహరాలనే లయజాత కుహరాలు అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ పుష్టోదర పత్రము, ద్విదళ బీజ పత్రం గురించి చూద్దాం. పుష్టోదర పత్రం యొక్క నిర్మాణాన్ని మనం చూసినట్లయితే అడ్డుకోత బాహ్య చర్మము, ఉపాక్ష బాహ్య చర్మము, నెక్స్ట్ అభ్యక్ష బాహ్య చర్మము. అంటే ఏంటి అంటే అడ్డుకోత బాహ్య చర్మాన్ని పరిశీలిస్తే పత్రాంతరము నాళికా వ్యవస్థ, అడ్డుకోతలో బాహ్య చర్మము, పత్రాంతరము, నాళికా వ్యవస్థ అనే 3 ప్రధాన భాగాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. పత్రం పైతలాన్నే అభ్యక్ష తలం అని చెప్పేసి అంటారు. పత్రం యొక్క పైతలాన్ని అభ్యక్ష తలమని, క్రింది తలాన్ని ఉపాక్ష తలం అని చెప్పేసి అంటారు. ఈ బాహ్య చర్మం అనేది స్పష్టంగా అవభాస్యాన్ని కలిగి ఉంటుందన్నమాట. సాధారణంగా అభ్యక్ష తలం కంటే ఉపాక్ష తలం బాహ్య చర్మము ఎక్కువ పత్ర రంధ్రాలను కలిగి ఉంటుంది. అభ్యక్ష తలం కంటే ఉపాక్ష తలం అంటే పైతలం కంటే కింది తలము ఎక్కువ పత్ర రంధ్రాలను కలిగి ఉంటుందన్నమాట. ఇక్కడ అభ్యక్ష తలంలో పత్ర రంధ్రాలు పూర్తిగా లోపించి కూడా ఉండొచ్చు ఒక్కొక్కసారి. ఇక్కడ ఊర్ధ్వ బాహ్య చర్మంలో అధో బాహ్య చర్మం నడుమ కణజాలాన్ని పత్రాంతరము అని చెప్పేసి అంటారు. ఊర్ధ్వ బాహ్య చర్మము, అధో బాహ్య చర్మము మధ్య ఉండే కణాలని, ఊర్ధ్వ బాహ్య చర్మము, అధో బాహ్య చర్మం నడుమ ఉండే కణజాలాన్ని పత్రాంతరం అని చెప్పేసి అంటారు. ఈ పత్రాంతరం అనేది మృదు కణాలతో నిర్మితమై ఉంటుంది. ఇది హరితరేణువులను ఎక్కువగా కలిగి ఉంటుంది. పత్రాంతరము ఈ కిరణజన్య సంయోగక్రియ జరుపుతుంది. ఇది 2 రకాల కణాలను కలిగి ఉంటుంది. స్తంభ మృదు కణజాలము, స్పంజి మృదు కణజాలము అనే 2 రకాల కణాలను కలిగి ఉంటుంది. ఇక్కడ స్తంభ మృదు కణజాలాన్ని చూస్తే స్తంభ మృదు కణజాలము అభ్యక్ష తలం వైపుగా ఉంటుంది. ఇది పొడవైన కణాలతో తయారు చేయబడి ఉంటుంది. ఈ కణాలు నిలువుగాను ఒకదానికొకటి సమాంతరంగాను అమరి ఉంటాయి. స్తంభం కణజాలంలోని కణాల కింద స్పంజి మృదు కణజాలం అమరి ఉంటుందన్నమాట. దీనిలో కణాలు అండాకారం లేదా గుండ్రంగా ఉంటాయి. స్పంజి మృదు కణజాలము అధో బాహ్య చర్మం వరకు విస్తరించి ఉంటుంది. స్పంజి మృదు కణజాలము అధో బాహ్య చర్మం వరకు విస్తరించి ఉంటుంది. ఈ కణజాలము కణాల మధ్య పెద్దవిగా ఉండే అనేక అవకాశాలు అంటే గాలి కుహరాలను కలిగి ఉంటుంది. కణావకాశాలు గాలి కుహరాలని కలిగి ఉంటుందన్నమాట. ఇవి నాడికా పుంజాల వరుసల్లో ఇవి ఉంటాయన్నమాట. ఇవి ఈనెలు, నడిమి ఈనెల్లో మనం ఎక్కువగా చూడవచ్చు. ఈ నాళికా పుంజాల పరిమాణాన్ని చూసినట్లయితే నాళికా పుంజపు వర అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ నాళికా పుంజాల
పరిమాణాన్ని నాళికా పుంజాల పరిమాణము ఈనెల పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. నాళికా పుంజాల యొక్క పరిమాణము ఈనెల పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. ద్విదళ బీజ పత్రాల జాలాకార ఈనెల వ్యాపనంలో ఈనెలు పలు రకాల మందాల్లో ఉంటాయన్నమాట. ఈ నాళికా పుంజాలను ఆవరించి మందమైన కుడ్యాలు కలిగిన పుంజపు తొడుగు కణజాల పొరలు ఉంటాయన్నమాట. ఈ నాళికా పుంజంలో ఇక్కడ పుంజపు తొడుగులు కణాల పొర అనేది కలిగి ఉంటుంది. మందమైన కుడ్యాలు కలిగినటువంటి పుంజపు పొర. సమద్విపార్శ్వ పత్రం గురించి అడ్డుకోతను మనం పరిశీలిస్తే ఏకదళ బీజ పత్రము సమద్విపార్శ్వ పత్రాన్ని మనం పరిశీలిస్తే సమద్విపార్శ్వ పత్ర అంతర్నిర్మాణము అనేక విధాలుగా పృష్ఠోదర పత్ర అంతర్నిర్మాణాన్ని పోలి ఉంటుంది. ఇది విలక్షణమైన భేదాలను చూపిస్తుంది అన్నమాట. సమద్విపార్శ్వ పత్రంలో పత్రరంధ్రాలు రెండు ఉపరితలాల్లోని బాహ్య చర్మాల్లోనూ ఉంటాయి. పత్రరంధ్రాలు రెండు ఉపరితలాల్లో ఉండే బాహ్య చర్మాల్లో కూడా ఈ పత్రరంధ్రాలు ఉంటాయి. పుష్ఠోదర పత్రంలో అయితే మనకి ఇక్కడ ఒకవైపు మాత్రమే పత్రరంధ్రాలు కనిపిస్తాయి. ఇది విలక్షణమైన భేదం చూపిస్తుంది అనమాట. ఈ పత్రాంతరంలో స్తంభ మృదు కణజాలము స్పంజి మృదు కణజాలంగా విభేదనాన్ని చూపించదు. ఇక్కడైతే మనకి స్తంభ మృదు కణజాలం స్పంజి మృదు కణజాలం పుష్ఠోదర పత్రంలో కనిపిస్తుంది. కానీ సమద్విపార్శ్వ పత్రంలో ఇక్కడ మనకి కనిపించదు, విభేదనం అనేది కనిపించదు. పత్రాంతర స్తంభ మృదు కణజాలం స్పంజి మృదు కణజాలంగా మనకు విభేదనం అనేది కనపడదు. గడ్డి మొక్కల అభ్యక్షతలంలో ఈ నెల ప్రక్కన ఉండే కొన్ని బాహ్య చర్మ కణాలు పెద్దవిగా ఖాళీలుగా వర్ణరహిత కణాలుగా రూపాంతరం చెందుతాయి. వీటిని బుల్లిఫామ్ కణాలు అంటారనమాట. బుల్లిఫామ్ కణాలు. ఈ బుల్లిఫామ్ కణాలు అనేవి ఈ పత్రాల బుల్లిఫామ్ కణాలు నీటిని శోషించి స్ఫీతమైనప్పుడు పత్రతలము బహిర్గతం అవుతుందన్నమాట. నీటి ప్రతిబింబము వల్ల బుల్లిఫామ్ కణాలు స్లుదం చెందితే ఇవి నీటి నష్టాన్ని తగ్గించడానికి ఈ కణాలు పత్రాల లోపల వైపుకు చుట్టుకునేట్లుగా చేస్తాయి. బుల్లిఫామ్ కణాల యొక్క ఉపయోగం అన్నమాట అది. పత్రాల బుల్లిఫామ్ కణాలు నీటిని శోషించి స్ఫీతమైనప్పుడు ఏమవుతాయంటే పత్రతలం బహిర్గతం అవుతుంది. నీటి ప్రతిబలం వల్ల బుల్లిఫామ్ కణాలు స్లథం చెందితే నీటి నష్టాన్ని తగ్గించడానికి ఈ కణాలు పత్రాల లోపలి వైపుకు చుట్టుకునేట్లుగా చేస్తాయన్నమాట. ఈ పత్రాల లోపలి వైపుకు చుట్టుకొని నీటి నష్టాన్ని అదుపు చేస్తాయి అన్నమాట ఈ పత్రాలలో ఉండే బుల్లిఫామ్ కణాలు. నెక్స్ట్ ద్వితీయ వృద్ధి. అగ్రవిభాజ్య కణజాలం ద్వారా వేర్లు కాండాలు పొడవుగా పెరగటాన్నే ప్రాథమిక పెరుగుదల అని చెప్పేసి అంటారు. ప్రాథమిక పెరుగుదలతో పాటు అనేక ద్విదళ బీజ మొక్కలు చుట్టుకొలతల్లో కూడా పెరుగుదలను చూపిస్తాయి అన్నమాట. ఈ పెరుగుదలనే ద్వితీయ వృద్ధి అంటారు. ఈ రెండు పార్శ్వ విభాజ్య కణజాలాలు ద్వితీయ వృద్ధిలో పాల్గొంటాయి. ఇవి నాళికా విభాజ్య కణావళి, బెండు విభాజ్య కణావళి. ఈ నాళికా విభాజ్య కణావళిని చూసినట్లయితే దారు పోషక కణజాలాల లాంటి నాళికా విభాజ్య కణాలను ఉత్పత్తి చేసే విభాజ్య కణజాల పొరను నాళికా విభాజ్య కణావళి అంటారు. ఇక్కడ మనకి లేత కాండాల్లో ఇది దారు పోషక కణాల నడుమ మధ్యలో ఒకే పొరతో మాసికలుగా ఉంటుంది. తరువాత ఇది వలయాన్ని ఏర్పరుస్తుంది అన్నమాట. నెక్స్ట్ విభాజ్య కణావళి వలయం తయారవుతుంది. ఇక్కడ విభాజ్య కణావళి వలయము ఈ క్రియాశీలతను చూసినట్లయితే విభాజ్య కణావళి వలయము ద్విదళ బీజ కాండాల్లో ప్రాథమిక దారు ప్రాథమిక పోషక కణజాల మధ్య ఉండే విభాజ్య కణావళి కణాలను పుంజాంతస్థ విభాజ్య కణావళి అంటారు. ఈ పుంజాంతస్థ విభాజ్య కణావళి పక్కనే ఉండే దవ్వరేఖల్లోని కణాలు విభజన శక్తిని సంపాదించుకొని పుంజాంతర విభాజ్య కణావళిని ఏర్పరుస్తాయి అన్నమాట. ఈ విధంగా అవి అవిచ్ఛిన్న నాళికా విభాజ్య కణావళి వలయంగా ఏర్పడతాయి. ఈ విభాజ్య కణావళి వలయము క్రియ చూసినట్లయితే ఈ వలయం చురుగ్గా పనిచేయటము మొదలుపెట్టి లోపలి వైపున వెలుపలి వైపున కొత్త కణాలను ఉత్పత్తికి ప్రారంభం చేస్తుంది అన్నమాట. లోపలి వైపున వెలుపలి వైపున కూడా. ఇక్కడ దవ్వ వైపు ఏర్పడ్డ కణాలు ద్వితీయ దారుగా పరిపక్వం చెందుతాయి అన్నమాట. పరిధి వైపు ఏర్పడిన కణాలు ద్వితీయ పోషక కణజాలంగా పరిపక్వం చెందుతాయి. దవ్వ వైపు ఏమో
దవ్వ వైపు కణాలేమో ద్వితీయ దారువు. నెక్స్ట్ పరిధి వైపు ఏర్పడినవేమో ద్వితీయ పోషక కణజాలంగా ఇప్పుడు పరిపక్వం చెందుతాయన్నమాట. సాధారణంగా విభాజ్య కణావళి క్రియాశీలత వెలుపల వైపు కంటే లోపలి వైపే ఎక్కువగా ఉంటుంది. వెలుపల వైపు కంటే లోపలి వైపే ఎక్కువగా ఉంటుంది దీని యొక్క క్రియాశీలత చూసినట్లయితే. అందువల్ల ద్వితీయ పోషక కణజాలం కంటే ద్వితీయ దారువు ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. ఈ ద్వితీయ దారువు క్రమంగా కుదించబడి ముద్దలాగా ఏర్పడుతుంది అనమాట. ఈ ద్వితీయ దారువు నిరంతరము తయారయ్యి సంచయనం చెందటం వల్ల ప్రాథమిక ద్వితీయ పోషక కణజాలాలు క్రమేపీ చితికిపోతాయి అన్నమాట. ప్రాథమిక దారు మాత్రం మధ్యలో అనగా మధ్య భాగం చుట్టూ దాదాపు కొద్దిగా మిగిలి ఉంటుంది. కొన్ని ప్రదేశాల్లో విభాజ్య కణావళి కొన్ని మృదు కణాలను సన్నని వరుసల రూపంలో ఉత్పత్తి చేస్తుంది. ఇవి వ్యాసార్థపు దిశల్లో ద్వితీయ దారువు ద్వితీయ పోషక కణజాలాల గుండా వ్యాపించుంటాయి అన్నమాట. వీటిని ద్వితీయ దవ్వరేఖలు అంటారు. ద్వితీయ దవ్వరేఖలు అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ వసంత దారువు శరద్దారువు చూసినట్లయితే ఇక్కడ విభాజ్య కణావళి క్రియాశీలతను అనేక క్రియాత్మక ఆవరణ కారకాలుగా నియంత్రిస్తుంది అనమాట. ఇక్కడ సమశీతోష్ణ ప్రదేశాలు ఋతువుల్లో వైవిధ్యాలను స్పష్టంగా మనకి ఇక్కడ పెరుగుదలలో వైవిధ్యాలు కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ పెరుగుదలకు అనుకూలమైన వసంత దారువు ఎక్కువ పత్రాలు పుష్పాలు ఏర్పడటం వల్ల మొక్కకు ఎక్కువ పరిమాణంలో నీరు ఖనిజ లవణాల అవసరం అనేది ఉంటుందన్నమాట. ఈ కాలంలో ఏర్పడ్డ దారు విశాలమైన అవకాశికలున్న అనేక దారు కణాలను చూపిస్తుంది. దీన్నే వసంత దారువు అంటారు. వసంత దారువు అంటారు లేదా తొలిదారువు అంటారు. ఇక్కడ ప్రతికూల ఋతువైన శరదృతువులో మొక్కలు ఏంటంటే క్రియాత్మకత తగ్గి నీరు ఖనిజ లవణాల అవసరం అనేది ఎక్కువగా ఉండదు. అందువల్ల ఈ కాలంలో ఉత్పత్తి అయిన దారువు సన్నని అవకాశికలు ఉన్న దారునాళాలను తక్కువ సంఖ్యలో చూపిస్తుంది అనమాట. దీన్నే శరద్దారువు లేదా మలిదారువు అంటారు. ఈ విధంగా ఒక సంవత్సరంలో 2 దారువులు ద్వితీయ దారువు తర్వాత 2 దారువులు ఏర్పడతాయి. ఈ విధంగా ద్వితీయ దారువు అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ 2 రకాల దారువులు ఏకకేంద్ర వలయంగా కనిపిస్తాయి అన్నమాట. వీటినే వార్షిక వలయాలు అని చెప్పేసి అంటారు. వార్షిక వలయాలు అని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ వార్షిక వలయాలు లేదా వృద్ధి వలయాలు అంటారు వీటిల్ని. ఇవి 2 రకాల దారువులు ఏకకేంద్రక వలయంగా కనిపిస్తాయి. వీటిని వార్షిక వలయాలు లేదా వృద్ధి వలయాలు అంటారు. ఈ వార్షిక వలయాలను లెక్కించి వృక్షాల వయస్సును సుమారుగా అంచనా వేయవచ్చు. ఈ విజ్ఞాన శాస్త్ర విభాగాన్నే డెండ్రోక్రోనాలజీ అంటారు. ఈ వసంత దారువు లేత వర్ణంలో ఉంటుంది. దీని సాంద్రత తక్కువగా ఉంటుంది. శరద్దారువు మృదు వర్ణంలో ఉంటుంది. దీని ఎక్కువ సాంద్రత కలిగి ఉంటుంది. ఇది వసంత దారువు లేత వర్ణంలో ఉంటుంది. శరద్దారువు ముదురు వర్ణంలో ఉంటుంది. సాంద్రత ఎక్కువ ఉంటుంది. వసంత దారువుకు సాంద్రత తక్కువ ఉంటుంది. నెక్స్ట్ అంతర్ధారువు రసధారువు. అంతర్ధారువు అంటే ముదిరిన వృక్షాల కాండాల్లో ద్వితీయ దారు మధ్య భాగంలో లేదా లోపల పొరలో అధిక భాగం ముదురు గోధుమ వర్ణంలో ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే టానిన్లు, రెసిన్లు, నూనెలు, జిగుర్లు, సువాసన పదార్థాలు లాంటి కర్బన పదార్థాలు అన్నమాట. సుగంధ ద్రవ్యాలు అనేవి ఉండటం. ఈ పదార్థాల వల్ల ఆ భాగం గట్టిగాను చాలా కాలం చెడిపోకుండా ఎక్కువ మన్నికగాను ఉండి సూక్ష్మజీవులకు కీటకాలకు ప్రతినిరోధకతను చూపిస్తుంది అన్నమాట. ఈ ద్వితీయ దారువు లింగ్నిన్ అధికంగా కలిగిన గోడలను నిర్జీవ మూలకాలను కలిగి ఉంటుంది అనమాట. ఇటువంటి దారువునే అంతర్ధారువు డ్యూరమెన్ అంటారు. అంతర్ధారువు నీటి ప్రసరణలో పాల్గొనదు కానీ కాండానికి యాంత్రిక ఆధారాన్ని ఇస్తుంది అనమాట. ఈ అంతర్ధారువు అనేది. ద్వితీయ దారువు వెలుపల భాగం లేత వర్ణంలో ఉంటుంది. దీన్నే రసదారువు అంటారు. ఇది వేరు నుండి పత్రానికి జరిగే నీటి ఖనిజాల ప్రసరణలో పాల్గొంటుంది రసదారువు. నెక్స్ట్ బెండు విభాజ్య కణావళి. ఇక్కడ నాళికా విభాజ్య కణావళి క్రియాశీలత వల్ల కాండం చుట్టూ పెరుగుతున్నప్పుడు వెలుపలగా ఉండే వల్కలము బాహ్య చర్మము పొరలు పగిలిపోతాయి అన్నమాట. ఇటువంటి వాటి స్థానంలో రక్షణ కోసం కొత్త కణపొరలు ఏర్పడతాయి అన్నమాట. అందువలన వెంటనే లేదా కొంతకాలం తర్వాత వేరొక విభాజ్య కణజాలం వృద్ధి చెందుతుంది. దీన్నే బెండు విభాజ్య కణావళి లేదా పెల్లోజెన్ అంటారు.
ఇది సాధారణంగా వల్కల భాగం నుంచి ఏర్పడుతుంది. పెల్లోజిన్ అనేది ఒక జత పొరల మందంలో ఉంటుంది. ఇది సన్నగా పలుచని కణజాలాలను కలిగి దాదాపు దీర్ఘచతురస్రాకారంలో ఉన్న సన్నని కణాలతో నిర్మితమై ఉంటుంది ఈ పెల్లోజిన్ అనేది. నెక్స్ట్ పెల్లోజిన్ రెండు వైపులా కూడా కణాలను ఏర్పరుస్తుంది. ఈ వెలుపల వైపును ఏర్పడ్డ కణాలను బెండు లేదా పెల్లం అంటారు. లోపల వైపు ఏర్పడిన కణాలను ద్వితీయ వల్కలం లేదా పెల్లోడర్మ్ అంటారు అనమాట. ఈ పెల్లోడర్మ్గా విభేదన చెందుతుంది. బెండు కణాల్లో కణాల కవచంలో సూబరిన్ చేరి ఉండటం వల్ల కణజాలము నీటిని అపారగమ్యంగా ఉంటుందన్నమాట. నీటికి ద్వితీయ వల్కలం మృదు కణజాలయుతంగా ఉంటుంది. పెల్లోజన్, పెల్లం, పెల్లోడర్మ్లను కలిపి పరిచక్రం అని చెప్పేసి అంటారు. పెల్లోజన్, పెల్లము, పెల్లోడెర్మ్ ఈ మూడింటిని కలిపే పరిచక్రము అంటారు. ఈ బెండు విభాజ కణావళి క్రియాశీలత వల్ల పెల్లోజన్కు వెలుపల ఉండే మిగిలిన పొరల మీద ఒత్తిడి జరగటం వల్ల చివరిగా ఒక పొర చినిగిపోయి రాలిపోతుంది అనమాట. బెరడు అనేది సాంకేతిక పదం అనమాట. ఈ విధంగా బెరడు అని పిలుస్తారు. ఇక్కడ నాళిక విభాజ కణావళి వెలుపల కణజాలాలన్నింటినీ కలిపే బెరడు అంటారు. నాళికా విభాజ కణావళి వెలుపల కణాలన్నింటినీ కలిపి బెరడు అంటారు. దీనిలో పరిచక్రము, ద్వితీయ పోషక కణజాలము ఉంటాయి. ఒక ఋతువులో మొదటిగా ఏర్పడే బెరడును తొలి లేదా మృదు బెరడు అంటారు. ఋతువు చివరిలో మలి లేదా దృఢ బెరడు అని చెప్పేసి అంటారన్నమాట. కొన్ని ప్రదేశాల్లో చూస్తే పెల్లోజన్ వెలుపైపుగా బెరడు కణాల బదులు దగ్గరగా అమరి ఉన్న మృదు కణజాల కణాలు ఉత్పత్తి అవుతాయి అన్నమాట. ఈ మృదు కణజాల కణాలు క్రమంగా బాహ్య చర్మాన్ని పగులగొట్టి కటికాకార రంధ్రాలను ఏర్పరుస్తాయి. వీటిని వాయురంధ్రాలు అంటారు. వీటి ద్వారా కాండం లోపల కణజాలము వెలుపల వాతావరణం మధ్య వాయు వినిమయం అనేది జరుగుతుంది. ఇది ప్రధానంగా దారుయుత వృక్షాల్లో కనిపిస్తుంది. నెక్స్ట్ వేర్లలో ద్వితీయ వృద్ధి. ఇక్కడ మనం ద్విదళ బీజ వేర్లలో నాళిక విభాజ కణావళి పూర్తిగా ద్వితీయ వృద్ధి సమయంలో ఉత్పత్తి అవుతుంది. చూస్తే ఇది పోషక కణజాల పుంజాలను సరిగా అడుగు భాగాన ఉన్న కణజాలం ప్రథమ దారు వైపు ఉండే పరిచక్ర భాగం నుంచి ఏర్పడుతుందన్నమాట. పరిచక్ర భాగం నుంచి ఈ రెండింటికి నుంచి ఏర్పడే విభాజ కణావళి పూర్తిగా కలుసుకొని వంపులుగా ఉన్న వలయంగా ఏర్పడతాయి. ఈ వంపులు లేని గుండ్రటి విభాజ కణావళి వలయం అనేది తయారవుతుంది. ఈ విధంగా తరువాత అనేక పరిణామాల వల్ల సంఘటనల వల్ల ఏమవుతుందంటే ద్విదళ బీజ కాండంలో జరిగే ద్వితీయ వృద్ధిలో మాదిరిగానే ఇది కూడా ఉంటుంది. వేర్లలో ద్వితీయ వృద్ధి కూడా ద్విదళ బీజ కాండంలో జరిగే ద్వితీయ వృద్ధిలో లాగానే జరుగుతుంది. వివృత బీజాల్లో కాండాల్లో వేర్లలోనూ ద్వితీయ వృద్ధి జరుగుతుంది. సాధారణంగా ఏకదళ బీజాల్లో ద్వితీయ వృద్ధి అనేది జరగదు. ఏకదళ బీజాల్లో ద్వితీయ వృద్ధి అనేది జరగదు.